హాయ్ గైస్, సో ఈ రోజు మన ఛానల్లో గేమ్ చేంజర్ ట్రైలర్ కి రియాక్ట్ అవబోతాం అనమాట. మనం ఆల్రెడీ టీజర్ రియాక్షన్ చేసాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టీజర్ రియాక్షన్ చూసేయండి. అండ్ మనం ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. కొంచెం గ్యాప్ ఇచ్చాను, బట్ కన్సిస్టెంట్ గా ఉంటాను. నాకు నమ్మకం లేదు. ఆల్రెడీ 2 వీడియోస్ రికార్డ్ చేసాము, ఎడిట్ కూడా అయిపోయింది. దే ఆర్ రెడీ టు అప్లోడ్ అనమాట. సో స్టే ట్యూన్. నువ్వు అవునా ఆగా, నువ్వు మొదలు ఫ్లో చేస్తావు. సో శంకర్ ఏం కుక్ చేశాడనేది రామ్ చరణ్ తో కలిసి తమన్ కి అదే మ్యూజిక్ కి 72 crores ఖర్చు పెట్టారంట. చూడండి, కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. ఓ అంజలి ఉందా? మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Have a blast! నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు IAS. అర్థమైందిరా? అయిందా? రాసివరా రానా? రాకి రాస్ సార్కి సార్. ఏం చేశాడు వాడు? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. కటానా బట్ శివాజీ వైబ్స్ కొట్టినాయి, అక్కడక్కడ వేరే వేరే సినిమాలు వైబులు కొట్టినాయి. కానీ అవును, అంటే క్యారెక్టర్స్ కూడా శంకర్ యూనివర్స్ లాగా ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. నాకు ఆ దిక్కుమాల హ్యాపీ షాట్ల కంటే సాడ్ షాట్ల వల్ల సినిమాలో ఎమోషన్ బాగా పడితే సినిమా అంతా బాగా వర్కౌట్ అవుతుంది కదా. శంకర్ కొంచెం అవుట్ ఆఫ్ అంటే ఓల్డ్ అయ్యాడు కదా, కొంచెం అవుట్ లో ఉన్నాడు. తప్పిస్తే ఒరిజినల్ కోర్ స్టోరీ విల్ బి వెరీ నైస్ అనిపిస్తుంది నాకు. శంకర్ మార్క్ అయితే ఉంది. అంటే అదే కదా, మనం శంకర్ ఫిలిమ్స్ లో అన్నిటిలోనూ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటది, దాంతో కమర్షియల్ టచ్ ఇచ్చుకుని వస్తాడు. ఇంకా పాటలు అంటావా, విజువల్స్ అన్ని బాగుంటాయి. అండ్ రామ్ చరణ్ ఇందులో క్యారెక్టర్ చూస్తే చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ లా కనబడుతుంది. ఒక సైడ్ ఏమో పొలిటీషియన్ లాగా, ఇంకో సైడ్ ఏమో అంటే లైక్ పొలిటీషియన్ కాదో తెలీదు, ప్రమోటర్ లాగా కదా. ఫాదర్ సన్, ఒకరు పొలిటీషియన్, ఒకరు IAS. ఓకే, అలా వచ్చింది. మేబీ మిగతా మధ్యలో పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ముందు షార్ట్స్ అన్ని కాలేజ్ షార్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయేమో. నార్మల్ అండ్ ఇంకోటి మధ్యలో పోలీస్ డ్రెస్ మీద షార్ట్ అవుట్ వచ్చింది, బాగుంది. అంటే అదే సైడ్ క్యాప్ పెట్టుకుని. అవునవునవును, మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్ లో కూడా. సో అదే అంటే ఓవరాల్ సినిమా ట్రైలర్ పరంగా చూస్తే ఓకే, ఎస్ జే సూర్య మనకు తెలిసిందే యాక్టింగ్ లో ది బెస్ట్. శంకర్ లో కొన్ని యాక్చువల్లీ టీజర్ లో కూడా చూసాం, కెమెరా కట్ గానీ, ఆ ఎడిట్ ప్యాటర్న్ గానీ చాలా బాగుంది. యాక్చువల్గా కట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. VFX విషయానికి వస్తే కూడా నేను ఒక షార్ట్ గమనించా, బాటిల్స్ ఇసరటం కూడా చాలా మంచి షార్ట్ బాగా తీశారు. బాటిల్స్ ఇసరే షార్ట్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదే ఆ కెమెరా కూడా బాటిల్ తో పాటు అలా వెళ్ళింది.
ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా. అదే శంకర్ లైక్ ట్రైంగ్ టు బి కూల్, ట్రైంగ్ టు బి న్యూ జనరేషన్ లా అలాంటిది పెట్టకుండా ఉంటే చాలు. కథ చెప్పడంలో మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తే అన్ని చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అలాంటివి పెట్టాల్సిన అవసరం అంత ఎక్కువ లేదేమో అనిపిస్తుంది. అవునవును, దానివల్ల మనం మంచి స్టోరీలోంచి కొంచెం బయటకు వచ్చేసే ప్రమాదం కూడా ఉంటది కదా. అవునవునవును. ఇంకా పాటల విషయానికి వస్తే చూసిందే మనం విజువల్ చూస్తున్నాం. విజువల్ పరంగా ఎక్కడ తగ్గలేదు. అండ్ టెక్నిక్స్ కూడా చాలా వాడారు. ఇన్ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేశారు. స్పెషాలిటీ ఏంటో నాకు తెలీదు, అదే చూడాలి నేను కూడా. అండ్ ఇంకోటి ఏంటి, మ్యూజిక్ లో కూడా సంథింగ్ ఏదో బీట్ యూజ్ చేశారంట, కొత్త టెక్నిక్స్ ఏవో వాడారంట. థియేటర్ లో చూడాలి. అంటే మూవీ అయితే పక్క కమర్షియల్ మూవీ, వెళ్ళదగ్గే మూవీ థియేటర్ కి పక్కా. మనం అంటే అన్ని ఎలిమెంట్స్ కంబైన్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది అంతకుమించే ఉంది. కమర్షియల్ మూవీలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. మన ఒక్కల చోట కాదు, అన్ని చోట్ల ఆడాలి సినిమా. మరో ఇండియన్ 2 అవ్వకూడదు, అదే నా ఆశ. ఈవెన్ ఇండియన్ 2 ట్రైలర్ చూసినప్పుడు అసలు నాకు హోప్సే లేదు. ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇది అనిపించలేదు. ఇది ఓకే, ఇది వెళ్ళదగే మూవీ అనిపించింది. ఎక్సైటింగ్ గా ఉంది. అవును, ఎక్సైటింగ్ గా ఉంది. Some parts are very exciting. అండ్ సో మచ్ స్టోరీ ఇన్వాల్వ్డ్ అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. సో టీజర్ లో కూడా మేము చెప్పాము, ఫస్ట్ స్టార్టింగ్ శంకర్ ది ఇండియన్ 2 చూసాక గేమ్ చేంజర్ మీద హోప్స్ లేవు, కానీ ఆ టీజర్ చూసాక హోప్స్ వచ్చాయని చెప్పాను. ట్రైలర్ చూసాక కూడా హోప్స్ ఏం తగ్గలేదు. హోప్స్ స్టిల్ ఒక బిట్ హైలోనే ఉన్నాయి కానీ తగ్గలేదు. పక్కా థియేటర్ కి వెళ్ళే మూవీ ఇది. సో నేను కూడా ఫస్ట్ షో వెళ్తాను ఈ మూవీకి. ఇంకా టీజర్ రియాక్షన్ ఎవరైనా చూడాలి పెడతా. అదే వ్లాగ్ కూడా పెడతాను గైస్. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా కొంచెం వివిధ రకాల కంటెంట్ మేము చేస్తున్నాం అనమాట, ప్లాన్ చేస్తున్నాం మీరు కూడా ఎంటర్టైన్ అవడానికి. సో ఇప్పటికైతే ఇంత గైస్, ఇంత మించి ట్రైలర్ మనం మాట్లాడుకునేది ఏం లేదు. మనం ఏం మూవీ చూడలేదు కాబట్టి. సో ఇప్పటికైతే ఇంతే. స్టే ట్యూన్. వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, FDFS వ్లాగ్ కోసం. బై బై. Peace out.